हरिः ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं नो इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम शांति शांति शांति। మనం 2 రోజుల క్రితం 6 రాశులకు చెప్పుకున్నాం. మనం మేషం నుంచి కన్యా రాశి వరకు చెప్పుకున్నాం. మనం ఇప్పుడు తులారాశి గురించి మనం చెప్పుకుందాం. 2 days back I explained up to Virgo, and today I am going to explain from Libra to Pisces. First I will explain in Telugu in my language and then I will explain in English. తులారాశికి ఆరోగ్య పరిస్థితులు బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మనం చెప్పుకున్నట్టుగా తులారాశికి మనం చెప్పుకుంటున్న తులారాశిలో గురుడు 2021 December 30th వరకు, అంటే ఆల్మోస్ట్ 2022 వరకు గురుడు అక్కడ ఉంటాడు. కాబట్టి ఒక రకంగా చెప్పుకోవాలన్నట్లయితే తులారాశి వాళ్ళకి ఇది చాలా, అంటే మనం సైన్ సిద్ధాంతం ప్రకారంగా చెప్పుకుంటున్నాము. నెంబర్ 1 డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చెప్పుకుంటున్నాము. నెంబర్ 2 ఇది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఎవరైనా ఇది ఒకటే విని గత పూర్వం నేను చెప్పింది వినకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇప్పుడు నేను ఇస్తున్నటువంటి ప్రిడిక్షన్స్ అన్నీ కూడా రాశి అంటే నక్షత్రాలను బట్టి కాదు. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, కొత్త వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని. ఇది చంద్రుడికి సంబంధించినటువంటి రాశి కాదు. ఇది జన్మరాశి అని చెప్పి మనం ఏదైతే అనుకుంటామో భారతదేశంలో అది కూడా కాదు. ఇది ఈ రాశి అని చెప్పి నేను ఇక్కడ చెప్తున్నదంతా కూడా మీరు ఏ తారీఖుల మధ్య పుడతారో ఆ తారీఖుల మధ్య పుట్టినటువంటి వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. తులారాశి సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 వరకు వీళ్ళు తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళుగా మనం అనుకుంటాం. టెక్నికల్గా రాశి అంటే మామూలుగా మనకి నక్షత్రంలో ఉన్నది రాశి అనుకుంటాము. దీనికి సంబంధం లేదు. ఇది కేవలం మీరు పుట్టినటువంటి డేట్స్ మీద ఆధారపడి ఇస్తున్నటువంటి ప్రిడిక్షన్స్. దయచేసి మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. సో తులా అంటే ఇక్కడ సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 వరకు అని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ తులారాశిలో గురుడు 2022 ఆల్మోస్ట్ వరకు 22 బిగినింగ్ వరకు 21 December 30th వరకు ఉంటున్నాడు. కాబట్టి ఇది ఒక మంచి సమయంగానే మనం తీసుకోవాలి. ఎందుకంటే సూర్యుడికి గురుడికి మధ్య ఉండేటటువంటి కోణదృష్టి ఏదైతే ఉన్నదో అది చాలా మంచి యోగంగా మనం తీసుకుంటాము. ఎందుకంటే గురుడు అనేటటువంటి వాడు జాతకంలో ఎక్స్పాన్షన్కి, వ్యాపనానికి పనికొస్తాడు. జ్ఞానానికి సంబంధించినటువంటి వాడు, పుణ్య ఫలానికి సంబంధించినటువంటి వాడు, విద్యలకు సంబంధించినటువంటి వాడు, అలాగే గురు అనుగ్రహానికి సంబంధించినటువంటి వాడు. రవి అన్నట్లయితే ఆత్మకారకుడు, మన ఆత్మకు సంబంధించినటువంటి వాడు, మనలో ఉండే ప్రాణశక్తికి సంబంధించినటువంటి వాడు, మనలో ఉండే సంకల్ప శక్తికి సంబంధించినటువంటి వాడు. సో ఈ రెండు కూడా చాలా మంచి క్వాలిటీసు. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి పరస్పరం కోణ దృష్టిలో ఉన్నాయి. కాబట్టి ఈ తులారాశి రాసేటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక పరంగా కానీ, సాంఘిక పరంగా కానీ, ఏదైనా కానివ్వండి, ఏ రంగంలో అయినా సరే వాళ్ళ తాలూకు సంకల్పాలన్నీ కూడా నెరవేరేలాగా, వాళ్ళు మరింత అభివృద్ధిలోకి వెళ్ళేటట్టుగా, వాళ్ళు మరిన్ని విజయాలు సాధించేటట్టుగా అట్లాంటి ఒక చాలా మంచి సమయం ఇది. ఇది ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి, అంటే మిథున రాశి అంటే ఏ తారీఖుల మధ్య మనం చెప్పుకున్నాము, ఎగ్జాక్ట్ డేట్ చెప్తాను మీకు నేను. మిథున రాశి అంటే మిథున రాశి కదా, May 21 నుంచి June 21 మధ్య పుట్టినటువంటి వాళ్ళకి కానీ, May 21 June 21 మధ్య పుట్టినటువంటి వాళ్ళు కానీ మిథున రాశి వాళ్ళు అనుకుంటాం మన వాళ్ళని.
సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22 మధ్య పుట్టినటువంటి వాళ్ళు, వీళ్ళని కూడా తులారాశి వాళ్ళు అనుకుంటాం మనం. అట్లాగే కుంభరాశి అంటే జనవరి 20th నుంచి ఫిబ్రవరి 18 మధ్య పుట్టినటువంటి వాళ్ళు. ఈ 3 రాశుల వాళ్ళకి కూడా ఈ తారీఖులను బట్టి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, వీళ్ళకి కూడా ఈ సమయం ఏదైతే ఉన్నదో ఇది చాలా, అంటే డిసెంబర్ 30th 2021 వరకు కూడా వీళ్ళు ఈ సమయాన్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా చక్కగా ఉపయోగించుకోవాలి. ఎనీ ఎక్స్పాన్షన్ అంటే ఏదైనా అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్ళడానికి కానీ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవటంలో కానీ ఏదైనా సరే వీళ్ళు చాలా ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంది సమయాన్ని మరి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్య పరిస్థితులన్నీ బాగుంటాయి. మనస్సు ఆశాజనకంగా ఉంటుంది, ఆప్టమిస్టిక్గా ఉంటుంది, క్రియేటివ్గా ఉంటుంది, ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సూర్యుడిని శుభగ్రహాలు అన్నీ చూస్తున్నాయి కాబట్టి అందువల్ల ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకి బాగుంటుందని చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా గ్రూప్స్తో కలిసి పనిచేసేటటువంటి వాళ్ళకి, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టేటటువంటి వాళ్ళకి, పరమ గురువుల తాలూకు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి, మహాత్ముల తాలూకు మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి, జీవితంలో ఏదైనా జీవితానికి పనికొచ్చేటటువంటి ఒక మహత్కార్యాన్ని, ఒక సత్కార్యాన్ని సాధించుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఈ తులారాశి వాళ్ళు ఉన్నట్లయితే దీన్ని చక్కగా ఉపయోగించుకోండి. గురుపాదుకాస్తవం చదువుకోండి, గురుస్తోత్రం చదువుకోండి. గురువారం పూట మీరు గురువు తాలూకు ఆస్థానాలు షిర్డీ బాబా కానీ ఎవరైనా కావచ్చు, రాఘవేంద్ర స్వామి కానీ, అవన్నీ ఏ గురువు స్థానానికైనా వెళ్ళి ఒకసారి దర్శించి, ఈ సంవత్సరం అంటే కరోనా టైం కాబట్టి మీరు ప్రత్యేకంగా వేరే చోట్లకి వెళ్ళమని, గుడులకు వెళ్ళమని నేను చెప్పకూడదు కూడా. కాబట్టి ఇంట్లోనే ఒక మంచి చిత్రపటం పెట్టుకొని, ఆల్రెడీ ఉంటుంది మీ దగ్గర, పెట్టుకుని ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఒకసారి రాత్రి పడుకోబోయే ముందు ముఖ్యంగా గురువారాల పూట గురు ప్రార్థన చేయండి. అది మీకు చాలా బాగుంటుంది. తర్వాత వివాహానికి చేసే ప్రయత్నాలు ఏమైనా ఉన్నట్లయితే వివాహం కాని పిల్లలకి వాళ్ళకి ఇవన్నీ కూడా ఫలిస్తాయి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రాశిలో పుట్టినటువంటి వాళ్ళ పిల్లలకి కూడా వివాహ ప్రయత్నాలు పనిచేస్తాయి. వాళ్ళ పిల్లలు ఎవరైనా కూడా ఉన్నత విద్య అభ్యసించడానికి వెళ్దాం అనుకుంటున్నప్పుడు వాళ్ళకి అది కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశాలను కూడా కనిపిస్తున్నాయి. అట్లాగే విదేశీ ప్రయాణాలు కానీ లేదా ఉన్నతమైన విద్యాభ్యాసం కానీ, మంత్రోపదేశం తీసుకోవడానికి గురించి కానీ, మంత్ర సాధన చేసుకోవడం గురించి కానీ, ఆధ్యాత్మిక యోగ సాధనలు చేసుకోవడం గురించి కానీ, చక్కటి పుస్తకాలు చదువుకుని అర్థం చేసుకోవడం కానీ, పుస్తకాలు రాయటం గురించి కానీ, ఏదైనప్పుడు కూడా ఈ అన్నిటికీ కూడా అనుకూలమైనటువంటి విషయం కాబట్టి, శని కూడా 5వ ఇంట్లో ఉన్నప్పుడు కూడా, గురుడితో కలిసి ఉన్నప్పుడు కూడా స్వక్షేత్రమే కాబట్టి శని తాలూకు అంత వేదలు ఉండకపోవచ్చు. ఏదైనప్పుడు కూడా 5వ ఇంట్లో శని ఉండటం అనేది ఒక్కొక్కసారి కొంచెం మందకొడిగా ఉండటం, సమయానికి నిర్ణయాలు తీసుకోవడానికి కొంచెం బద్దకించటం, మనసులో కొంచెం అనుమానం ఉండటం, తర్వాత క్విక్గా డెసిషన్స్ తీసుకోకపోవడం అనేటటువంటిది ఉంటుంది 5వ ఇంట్లో శని ఉన్నప్పుడు. ఇంతవరకు గురుడు గురించి మనం చెప్పుకున్నాం పాజిటివ్గా. శని కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి ఒక సందేహం అనేటువంటిది, సంశయం అనేటువంటిది మీ మనసులో ఉన్నప్పుడు జాగ్రత్తగా పక్కన పెట్టుకుని మీరు ప్రోగ్రెసివ్గా, పాజిటివ్గా, క్రియేటివ్గా ముందుకు వెళ్ళాల్సిన టైం ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డిప్రెషన్స్కి మీరు చోటు ఇవ్వబోకండి. ఉండవు డిప్రెషన్స్, కానీ శని ఉంటే సాధారణంగా ఉంటాయి. శని 5వ ఇంట్లో ఉన్నట్లయితే సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోవడం ఉంటుంది. తర్వాత మనసు ఎప్పుడూ కూడా కొంచెం దిగులుగా ఉండేటటువంటి ఒక అవకాశం కూడా ఉంటుంది శని 5వ ఇంట్లో ఉన్నప్పుడైతే. ఇంకా ఎప్పుడు దాకా ఉంటాడైనా 23 మార్చి వరకు, ఇంకా 2 years ఉంటాడు అక్కడ మీకు శని ఆ కుంభరాశిలో, మన సైన్స్ సిద్ధాంతం ప్రకారంగా, వెస్టర్న్ కాలిక్యులేషన్స్ ప్రకారంగా. అంతకాలం మీ గురుడు వెళ్ళిపోతాడు, కానీ 22nd గురుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, సరే అక్కడే ఉంటాడు. కాబట్టి మీరు ఒక 2 years ఇక్కడి నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిర్ణయాలు తీసుకునే చోట కావాల్సిన ఎవరిదైనా అడ్వైస్ తీసుకోండి, సలహా తీసుకోండి, బాగుంటుంది. అంతేగాని మీరు లేజీగా ఉండొద్దు, దిగులుగా ఉండొద్దు, తర్వాత నిరాశ నిస్పృహలతో కూడా మీరు ఉండొద్దు. విష్ణు సహస్రనామాలు చదువుకోండి, మీరు నమశివాయ మంత్రం చేసుకోండి. లేక మనస్సు అట్లా ఉన్నప్పుడు మనస్సు కొంచెం ఉత్సాహంగా ఉండి ముందుకు వెళ్ళాలన్నట్లయితే ఆంజనేయుడి తాలూకు స్తోత్రం అనేది చాలా బాగా పనిచేస్తుంది, దాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇది చెప్పింది సరిపోతుంది. మిగతాది కావలిస్తే మీ ఇండివిజువల్ హారోస్కోప్ చూసుకుని మిగతా డెసిషన్స్ తీసుకోండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ లిబ్రా.
Libra who are born between September 23rd and October 22nd. This is what we call the Libra sign. Sun in Libra we call, sun sign is Libra. For these people, up to 2021 December 30th, Jupiter is in Aquarius. Aquarius, between Aquarius and Libra, there is a 120 degrees aspect. It is called the trine aspect. A trine aspect between Sun and Jupiter is always very, very good. Why? Because Sun indicates the soul or the willpower or the life force or creativity or leadership. Jupiter indicates wisdom, higher education, good planning, blessings from the heavens and blessings from the masters, and a good guidance from the elders and the teachers and the masters, and an attitude of expansion. When these two planets are in 120 degrees or in the trine aspect, it is a very harmonious aspect, very good aspect. So it is a very good time for you, for the people who are born in Libra, up to 21 December 30th. I am not telling that after that it's not good. I am not telling like that. I am telling this is the best period in your life at present. So make use of it. Try to plan for your future. Try to create something to you which is helpful to you for your future. And if you want to go for any further education, and go for it. And if you are planning to start anything, and you see, please do it. It is very good for you. And then if you want to read good books, try to read very good books. You can understand it very well. If you want to meet any spiritual teacher, you please meet him. He will give you a good guidance. Or if you pray every day, or if you do the meditation every day, or any practices, spiritual practices, will give you very good results. This is about Libra. And who are ready to marry, any youngsters are here listening to this, and if they for any youngster, it is the right time for you to go for marriage. It is good, and the partnership is very good. And the next thing is, for the coming years, you please be careful when you are driving, and because of Uranus in the 8th house, it is not good for to take any aggressive steps. So be careful with your driving and other things, and take proper care about your health. That is the thing about Libra. And most of the things are good because of Jupiter. So worship of the Guru, or to meet a Guru, or to take advice from the Guru, and to read the good books. This is the best time for you. Then we will go to the Scorpio, and October 23rd to November 21st. October 23rd to November 21st. First I will explain in Telugu. మనం వృశ్చిక రాశి గురించి చెప్పుకుందాము. వృశ్చిక రాశి అక్టోబర్ 23rd నుంచి నవంబర్ 21st వరకు వృశ్చిక రాశి. ఈ తారీఖుల మధ్య అక్టోబర్ 23rd నుంచి నవంబర్ 21st మధ్య ఎవరైతే పుడతారో వాళ్ళది వృశ్చిక రాశి అని మనం అనుకుంటాం. మనం సన్ సైన్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. వీళ్ళకి 4వ ఇంట్లో శని గురుడు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. ఈ సూర్యుడి నుంచి 4వ ఇంట్లో శని కుజుడు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. కాబట్టి 4వ ఏంటంటే ఇలాంటి ఏంటి తెలుసా, మదర్ ఆర్ ఫాదర్ హూ ఆర్ పాసివ్ ఇన్ దర్ యాటిట్యూడ్. తర్వాత ఫిక్స్డ్ ప్రాపర్టీ స్థిరాస్తులు కానీ, తల్లిదండ్రుల్లో ఎవరైతే కొంచెం పాసివ్గా నెమ్మదిగా ఉంటారో వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళు గురించి తెలియజేస్తుంది. స్థిరాస్తులు తెలియజేస్తుంది. అంతరంగాల్లో మనం ఏంటో అది కూడా తెలియజేస్తుంది. తర్వాత కాబట్టి ఇంట్లో జరిగే శుభకార్యాలు వాటి గురించి కూడా తెలియజేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాం అన్నట్లయితే, 4వ ఇంట్లో గురుడు ఉన్నందువల్ల ఇంట్లో శుభకార్యాలు ఏవి జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత స్థిరాస్తుల గురించినటువంటి మంచి విషయాలన్నీ కూడా ఉంటాయి. అట్ ది సేమ్ టైం 4వ ఇంట్లో శని కూడా స్థిరాస్తులు ఇస్తాడు. కానీ ఇంటిలో ఉన్నటువంటి ముసలివాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని చికాకులు అవి ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇండికేషన్ ఇది. వీళ్ళకి అదృష్టం ఏంటంటే 2022 జాన్యువరి నుంచి ఇంచుమించు 1 year, అంటే 2023 చివరి వరకు కూడా గురుడు మీనంలోకి వెళ్ళాక 5వ ఇంట్లో గురుడు వెళ్తాడు. అక్కడి నుంచి కూడా ఇందాక నేను తులారాశి గురించి ఏమైతే చెప్పానో అవన్నీ ఆ తులారాశికి లో గురుడు గురించి, తులారాశి వాళ్ళకి గురుడు ఏ రకంగా వాళ్ళకి ఉపకారం చేస్తాడని చెప్పానో అవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి 2022 నవంబర్ 22 జాన్యువరి నుంచి మొదలవుతాయి. అంటే ఏంటంటే మీ మనసు
ఆహ్లాదకరంగా ఉండటం కానీ, ఉత్సాహంగా ఉండటం కానీ, క్రియేటివ్గా ఉండటం కానీ, ఆప్టిమిస్టిక్గా ఉండటం కానీ, లేకపోతే హోప్ఫుల్గా ఉండటం కానీ, అంటే మీ మనస్సు ఎప్పుడైతే ఆహ్లాదంగా ఉంటుందో, ప్రశాంతంగా ఉంటుందో, ఉత్సాహంగా ఉంటుందో మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గురుడు ఐదో ఇంట్లోకి రావడం అంటే అది జీవితంలో అదృష్టం కింద భావించాలి. పిల్లల తాలూకు అభివృద్ధి చాలా బాగుంటుంది. మీ పిల్లల తాలూకు అభివృద్ధి చాలా బాగుంటుంది. మీరే స్టూడెంట్స్ అయితే మీకు మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మంచి మంచి పుస్తకాలు చదువుకోవడం గురించి కానీ, మంత్రోపదేశం పొందడం గురించి కానీ, మంత్రయోగ సాధనలు చేసుకోవడం గురించి కానీ, లేకపోతే పెద్దవాళ్ళని మహాత్ముల్ని కలవటం కానీ, వాళ్ళ తాలూకు ఆశీస్సులు తీసుకోవటం కానీ, వాళ్ళ తాలూకు గైడెన్స్ తీసుకోవటం కానీ, తర్వాత మీరు ఏదైనా పూర్వజన్మలో ఏదైనా మంచి 10 మందికి మంచి పనులు చేసినప్పుడు అట్లాంటి పూర్వజన్మ ఆ సత్కర్మ ఫలం అనేది వచ్చినట్లయితే ఈ సమయంలో మీకు వస్తుంది. ఎప్పుడు 22 జాన్యువరి వెళ్ళిన తర్వాత 23 జాన్యువరి వరకు ఆ పీరియడ్ ఉంటుంది. అందువల్ల ధనాధిపతి కూడా ఈ రాశి వాళ్ళకి వృషభం అనేది వృశ్చిక వాళ్ళకి ఈ ధనానికి సంబంధించిన వాడు కూడా గురుడే కాబట్టి ఈ టీచింగ్ లైన్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళకి టీచింగ్ లైన్ కానీ లేకపోతే ఏదైనా సరే వాక్కుని ప్రధానంగా చేసుకుని జీవించేటువంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది. కానీ మీరు ఒక 2 or 3 months మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాల్ని స్పీడ్గా నడపడం కానీ, అడ్వెంచర్స్ చేయటం కానీ, కొండలవి ఎక్కడం అలాంటి పనులు చేయడం కానీ చేయొద్దండి. ఇది అడ్వెంచర్స్ చేసే కాలం కాదు ఇది. ఒక 2 months పోయేటప్పటికి 2021 జూన్ 12th అంటే జూలై వేసుకోండి. 2022 జూలై వరకు కూడా మీరు అడ్వెంచర్స్ అవి చేయొద్దు, రిస్క్ తీసుకోవద్దు. షార్ప్ ఏజ్డ్ థింగ్స్తో వాటితో కూడా ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది. మీకు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అంటే ఏ తారీఖులు చెప్పాను నేను మీకు, మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. అక్టోబర్ 23rd to నవంబర్ 21st మధ్య పుట్టేటువంటి వాళ్ళకి మీ కుజుడు మీ జాతకంలో కుజుడే మీకు ప్రధానంగా పనిచేస్తాడు కాబట్టి ఆ కుజుడు జూలై నాటికి 9వ స్థానంలోకి వస్తాడు. అప్పటి నుంచి కొంచెం మీకు బాగుండేదానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు కూడా చాలా జూన్ తర్వాత వస్తాడు, కానీ డిసెంబర్ పోయేటప్పటికి గురుడే మంచి స్థానంలోకి స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు కాబట్టి మీకు చాలా బాగుంటుంది ఇది. సో నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్కార్పియో. దోస్ హు ఆర్ బోర్న్ బిట్వీన్ అక్టోబర్ 23rd and నవంబర్ 21st, their sun is in Scorpio. So for Scorpio, now at present Jupiter and Saturn are in the 4th house, and 4th house indicates the fixed properties, number one, and your inner attitude, conscience, it's what we call. And not only the fixed property, about the old people in the house, because Saturn is also there. So any old people are there in the house, be careful about their health. Since Jupiter is there, you can expect some auspicious things in your house and expect some good news about your fixed properties. And also there may be some functions in your house, auspicious functions in your house, some gatherings in your house. That is very good. After 2021 December 30th, Jupiter changes his sign. He comes to Pisces, which is his own sign, and it is the 5th from Scorpio. This is a very good indication. Whatever I explained to you about the sign Libra, for them now they are going through this very good period. The same period comes to you in your life also after 2022 January. 2021 December 30th means 2022 January 1st. Then your next new year, your new year, January 1st is very good for you to start a new life with a new beginning, with a new plan and a new program, and you can try to do something in advanced way or in a creative way to excel yourself and to prove yourself in this world, to read some good books and meet some great people and take the advice from them. And then you can visit the ashrams, of course not at corona time, I am telling you. And then you read good books and listen to the lectures of the very great people, the spiritual people or people who can lead the humanity with all their creativity. And then this is a very good time for you after 2022 January 1st. You please wait for that. And now because of the placement of Mars in Gemini,
and it is not a good time for you to go for any adventures and to take any risk and to drive the vehicles very fast. And you please wait up to 2021 June 12th. After that, your Saturn come, your Mars come to the Cancer. Mars is your ruling planet for Scorpio people, and when it comes to the ninth house, then we can expect some good things. Of course, Mars is not a very good planet for Cancer. It is in debilitation, but he will not give any trouble. That's it. So when he comes to Leo after 1.5 months or something like that, then things will become much more better for you. So you can expect something in 2022. Now it is not so bad, but I'm telling you, you have to wait for few more months to enter into a good phase in your life. Remember one thing: Uranus is in Taurus. It will be there for many years. Uranus is the planet. The negative side, too much of indulgence or very rash ideas and hasty things in the life, and taking the decision very fast and without any practical approach. And all these things are there, the negative side of Uranus. And positive side of Uranus is the expansion and the research and the scientific mind. And look at the things from the universal point of view, not from the individual point of view. All these things are the positive side of Uranus that is there. So you just go and read the positive qualities of Uranus, and if you belong to that particular ray or particular quality, then you try to improve your knowledge and don't focus on yourself and focus on the universal side of things, and expand yourself, expand your consciousness, and try to live as a whole, not just as an individual or with your personality. Try to understand the better things in the life. Don't confine yourself to the small petty things. Then only Uranus works in a very positive way. There is an indication for you. Okay. Next we will go to Sagittarius. November 22nd to December 21st. This is Sagittarius. First I will explain in Telugu. సో నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21 వరకు ధనుస్సు రాశి అంటాం మనం. అంటే ధనుస్సులో సూర్యుడు ఉంటాడు సుమా అంటాము, ఇంగ్లీష్లో సన్ సైన్ అంటాము. సో ఈ ధనుసు రాశి వాళ్ళకి ప్రస్తుతం రాహు అక్కడే ఉండటం వల్ల, రాహుకి ఎదురుగుంటా కుజుడు కూడా ఉండటం వల్ల, ఎలా కేతు ఎలాగో ఆపోజిట్లోనే ఎప్పుడు ఉంటాడు రాహుకి, కుజుడు కూడా ఉండటం వల్ల ఇమీడియట్గా ఇప్పుడు గురించి చెప్పుకోవాలంటే జూన్ 12 వరకు కూడా ఆ రాహు ఇక్కడ ఇంకొక చాలా కాలం ఉంటాడు. ఇంకొక సంవత్సరం ఉంటాడేమో, యాక్చువల్గా వెరిఫై చేయాలి. రాహు చాలా కాలం ఇక్కడ ఉంటాడు ఇక్కడ. సో ఎప్పటిదాకా ఉంటాడు అనేటటువంటిది పంచాంగం కనిపించట్లేదు. ఓకే, తర్వాత చూద్దాము. ఉంటాడనేటటువంటిది. ఓకే, 1 minute. కేతు సో January 22 వరకు కూడా, సారీ రాహు కాదు కేతువు. సో కేతువు ఇక్కడ ఈ ధనుసు రాశిలో దాదాపు 22 January వరకు ఉంటాడు కాబట్టి, 22 January ఎప్పటిదాకా, అది 19వ తారీఖు వరకు ఉంటాడు కాబట్టి, సాధారణంగా కేతువు ఆ రాశిలో ఉన్నప్పుడు మనం ఏం చెప్పుకుంటామంటే, వ్యాపారాల్లో కానీ వాటిలో కానీ అంత మనం ఎక్కువ ఆశించడానికి లేదు. ఇక్కడ కేతువు
భౌతికమైనటువంటి జీవితంలో కానీ, వ్యవహారికమైన జీవితంలో కానీ, సాంసారికమైన జీవితంలో కానీ కొన్ని కొన్ని స్థానాల్లో బాగుంటుంది కానీ ఎక్కువ స్థానాల్లో అంత అది లేదు. ఆధ్యాత్మికంగా వెళ్ళేటువంటి వాళ్ళకి వైరాగ్యం సరిగ్గా ఉన్న వైరాగ్య సంపన్నులైనటువంటి వాళ్ళకి భౌతిక వస్తువుల మీద అంతా ఎక్కువ ఇంట్రెస్ట్ లేకుండా కొంచెం మంచి విషయాల మీద జీవితాన్ని ఉన్నతమైన విలువల్లోకి తీసుకెళ్దాం అనేటటువంటిది, ముఖ్యంగా తనకున్నది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని 10 మందికి ఉపయోగపడుద్దాం అనేటటువంటి ఒక సేవాభావం కానీ, కొంచెం వైరాగ్య భావన కానీ ఉన్నటువంటి వాళ్ళు కేతువు ఆధ్యాత్మికంగా బాగా పనికొస్తాడు. కానీ వ్యవహారిక ప్రపంచంలో వ్యాపారాలు, వృత్తి వ్యాపారాల వాటిల్లో నాకు తెలిసి కేతువు అంత బాగా ఉపయోగిస్తాడని చెప్పి అనుకోము. ఏదో నక్షత్రాల్లోనే ఎక్కడ ఉంటే మనం చెప్పలేం. కానీ సో అంచేత కేతు ఉన్నందువల్ల కూడా ఒకసారి ఏమవుతుందంటే కొంచెం మనసు కొంచెం దిగులుగా ఉండడం లాంటివి అలాంటివి కూడా ఉంటాయి. నిరాశలు లాంటివి కూడా ఉండవచ్చును. సో అది 2022 చెప్పాం కదా, 2022 జాన్యువరి దాకా అంటే అది పెద్ద ఇష్యూ ఏం కాదు. అప్పటి నుంచి గురుడు కూడా, అంటే గురుడు అంటే ఏంటి, ఈ ధనుసు రాశికి అధిపతి గురుడు కాబట్టి ఈ గురుడు కూడా సరిగ్గా ఈ కేతువు ఆ రాశి నుంచి బయటకు వచ్చేసేటప్పటికి సరిగ్గా గురుడు మీనరాశి అంటే గురుడు నక్షత్ర రాశి 4వ ఇంట్లోకి వెళ్తాడు కాబట్టి అక్కడి నుంచి చాలా బాగుంటుంది. బాగుండడం అంటే ఏంటంటే స్థిర ఆస్తులు కానీ, ఇంట్లో ఉండే శుభకార్యాలు జరగటం కానీ, ఇంట్లో చాలా మంచిగా ఉండటం కానీ, ఇంట్లో శుభకార్యాలు జరగటం కానీ ఇవన్నీ ఉంటాయి. నక్షత్రానికి గురుడు వెళ్తాడు కాబట్టి అది ఒకటి మంచిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా యాక్చువల్గా మీకు మీ మనస్సు తాలూకు పరిస్థితి అంటే శుభగ్రహాలు మీ మనసు పైన ఉన్నాయి కాబట్టి మంచి ఆలోచనలు రావడం కానీ, మంచి ప్లాన్స్ చేసుకోవటం కానీ, మీ ఐడియాస్ ఫుల్ఫిల్ చేసుకోవటం కానీ, మీ ప్లాన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా జరగడానికి మీకు మంచి అవకాశం ఉన్నది. ఇప్పుడు కూడా గురుడు యాక్చువల్గా మీకు కుంభంలో ఉన్న గురుడు కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాడు. అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళ్ళటం కానీ, లేకపోతే మీ మాట చెల్లుబాటు అవటం కానీ ఇవన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళకి బాగానే ఉన్నట్టుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. ఒకే ఒకటి అంటే ఒక 2-3 సంవత్సరాల పాటు 3-4 ఇయర్స్ పాటు ఒకటే మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటన్నట్లయితే, ఏదైనా ఇంట్లో బాగాలేనప్పుడు, ఆరోగ్యం ఒక స్థాయి దాటి బాగాలేనప్పుడు వీలైనంతవరకు డాక్టర్స్ని సంప్రదించి తెలుసుకోండి. అట్లాంటి చోట ఒకే ఒక కారణం ఏంటంటే డయాగ్నోసిస్ దగ్గర కొంచెం ఇబ్బందులు రావచ్చు. డాక్టర్ డయాగ్నోసిస్ కరెక్ట్గా చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పట్లేదు, ఉండొచ్చు. అయినా ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. వీలైనంతవరకు మీరు ఆహార నియమాలు పాటిస్తూ యోగా చేసుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత అవసరం రాకుండానే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటున్నప్పుడు అది చాలా బాగుంటుంది. ఇది ధనుసు రాశి వాళ్ళకి. సో నౌ కమ్ టు ద Sagittarius, November 22nd to December 21st. This is the Sagittarius. For Sagittarius people, the lord of Sagittarius is Jupiter. It is in the Aquarius. It is very good for you. And after 2021st December 30th, it enters to Pisces, to his own sign. Okay. So then things come into a positive shape of things. Because Pisces is the own sign of Jupiter, you can expect some good things in your house or in yourself or in your family affairs. And anybody in the house, it is very good for you. And to go for fixed properties, or their prices will be hiked. And Venus and Mercury are expecting your son. It is also very good for you to plan for good things and to have good ideas and to work to improve your career, to try for your improvement in your career or anything related with the mind. It is a good time for you. And the 1 year from 2022nd January to 2023rd January or December, this is the time for you to go for higher education or to develop your spiritual strength, to work out your domestic things in your family things. And this is a good time for you for as far as Gemini, as far as Sagittarius is concerned. One caution I have given already: when you are feeling not good in your health affairs, and take the advice of the doctor. Before that, you have to regulate your food habits and try to take natural foods or do some practices, yogic practices. And if the physical ailments are not so serious, try to
do something to improve your health in a natural way. Why? Because and for few years, if you go to any doctor, if you are lucky enough, they will diagnose you in a proper way. Sometimes they may also face some problems with your diagnosis of the problem. So that may be there. I am not telling you it will happen definitely. I am not telling like that. I am giving you a caution. Be careful about it. And after up to 2021 June, let us say July, don't go for any fight with your partner, don't fight in the court, and don't have any troubles with your business partners, and keep cool and try to solve the problems with negotiations or with a calm mind, and you have to be careful about it. And also don't drive your cars or vehicles very fast, and be careful with the weapons. It is very important for you up to June 12th 2021. Okay, then next let us go to Capricorn. Capricorn, December 22nd to January 19th. December 22nd to January 19th, this is Capricorn. First I will explain in my language. సో డిసెంబర్ 22 నుంచి నవంబర్ 29th వరకు ఎవరైతే పుడతారో వాళ్ళని మకర రాశి అంటాం మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ రాశులన్నీ మనం చెప్పుకున్నవి డేట్స్ ప్రకారంగా చెప్పుకుంటున్నాం మనం, నక్షత్రాల ప్రకారంగా కాదు. వాళ్ళని నేను చెప్తున్నాను. ఈ డేట్స్ మధ్య పుట్టినటువంటి వాళ్ళకి ప్రొడిక్షన్స్ ఇస్తున్నాను. ఈ మకర రాశి వాళ్ళకి దాదాపు ఒక 3-4 years ఆర్ 5 years పైనే వరుణుడు అనే గ్రహం కోణ దృష్టిలో ఉండటం వల్ల ఒకవేళ ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రీసెర్చ్ చేస్తున్నప్పటికీ, అడ్వాన్స్ స్టడీస్ చేస్తున్నప్పటికీ, ఎలక్ట్రానిక్స్తో కానీ కంప్యూటర్స్తో కానీ అలాంటి రేడియాలజీతో కానీ అలాంటి వాటితో ఏదైనా వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరికీ బాగుంటాం అంటే కలిసి వస్తుందని నేను చెప్పట్లేదు. ఎనీ రీసెర్చ్ సబ్జెక్ట్స్ తీసుకుని దాని మీద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి మైండ్ ఆ పద్ధతిలో షార్ప్గా పనిచేస్తుంది అని చెప్తున్నాను అంతే. ఇది అదృష్టం అందులో కలిసి వస్తుంది చెప్పట్లా. ఆ సబ్జెక్ట్స్లో రీసెర్చ్ ఎవరైతే చేసుకుంటుంటారో వాళ్ళు బాగుంటుంది సుమా అని చెప్తున్నాను. వాళ్ళ వరకు మైండ్ షార్ప్గా పనిచేస్తుంటుంది, ఇన్నోవేటివ్గా మైండ్ పనిచేస్తూ ఉంటుంది, మంచి మంచి విషయాలు మనసుకి స్ఫూర్తిస్తాయి సుమా అని చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం అట్లాంటి ఫీల్డ్లో లేకుండా సోషల్ వరల్డ్ యాక్టివ్గా ఉండి క్లబ్లో లేకపోతే పబ్లో లేకపోతే అలాంటి ఫ్రెండ్సో ఎంజాయ్మెంట్సో అట్లాంటి యాటిట్యూడ్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుంది సుమా అని మనం బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ మకర రాశి నుంచి రెండో రాశి అయిన కుంభరాశిలో శని స్వక్షేత్రంలో ఉన్నాడు, గురుడేమో 2వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కానీ ఇది కూడా చాలా బాగుంటుంది సుమా అని మనం చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. ఇది కూడా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి కుజుడు జూన్ 12 తర్వాత కుజుడు అపోజిషన్లోకి వస్తాడు. కాబట్టి ఇక్కడ నీచ అయినప్పుడు కూడా కర్కాటక రాశిలో నీచ అయినప్పుడు కూడా అపోజిషన్లోకి వస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అగ్రెసివ్గా ఉండడానికి లేదు, హార్ష్గా ఉండడానికి లేదు, పోట్లాడడానికి లేదు, అలా చెప్పి వెహికల్స్ అవి ఫాస్ట్గా తీసుకెళ్ళడానికి లేదు. ముఖ్యంగా పోలీస్తో కానీ మిలిటరీతో కానీ అలాంటి వాళ్ళతో కూడా వాళ్ళతో పోట్లాడడానికి తగులు పెట్టుకోవడానికి అలాంటిది కూడా లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మీకు వృత్తి వ్యాపారాలు కానీ వాటి విషయాల్లో 2022 నుంచి బాగుంటుంది. ఇప్పుడు కన్నా కూడా అప్పుడు ఇక్కడ మీకు చాలా బాగుంటుంది. అంతవరకు మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. స్వతహాగా కాపురకారణ అనగానే కొంచెం వాళ్ళకి గట్టిగా పనిచేయాలనేటటువంటి ఒక పట్టుదల ఉంటుంది. కొంచెం డౌన్ టు ది ఎర్త్ ఉంటారు సాధారణంగా వీళ్ళు. తర్వాత ప్రాక్టికల్గా కూడా బాగా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. కాబట్టి మీకు ఈ లక్షణాలన్నీ కూడా మీకు బాగా కలిసి వచ్చేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరంలో మీకు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ రాశిలో పుట్టేటువంటి వాళ్ళ తాలూకు పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ తాలూకు మూమెంట్స్ని మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు చాలా క్రియేటివ్గా ఉండి ఎప్పుడు ఎడ్యుకేషన్ మీద, వాళ్ళ జాబ్ మీద, వాళ్ళ రీసెర్చ్ మీద
దాని మీద మైండ్ పెట్టిన వాళ్ళు అనేట్లయితే వాళ్ళ గురించి మనం ఆలోచించక్కర్లేదు. కానీ కొంచెం ఏమైనా కొంచెం సోషల్ వరల్డ్లో యాక్టివ్గా ఉంటూ ఫేస్బుక్లో వాటిలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఫ్రెండ్ సర్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటూ అలాంటి లైఫ్ లీడ్ చేసినటువంటి పిల్లలు ఉన్నట్లయితే మాత్రం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచడం అనేది చాలా మంచి సుమా నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. సో లెట్ us go to Capricorn from December 22nd to January 19th. Generally Capricorn people are in general, we cannot generalize anything here. In general they are very practical and down to the earth. That quality guides them very well this year. Since Uranus is in trine aspect with Capricorn, people who are in the research projects or the scientists are working with IT and electronics. For them it is a very good time if they focus their entire thing on their projects. Definitely they will get the success. They will get the very creative ideas and very expansion ideas. So the way what the subject they will take up for the research project, definitely they will be very successful. But at the same time, people who are dealing with the social circles, the parties, the pubs and the clubs and all those things, spending all their time with the enjoyment or something like that, they should be very careful at this period. Okay, since Saturn and Jupiter, they both are in the Aquarius. For Aquarius, Saturn is the one house, and second house Jupiter with Saturn in the one house, it is very good for the finances, and you may get some good finances at this time. So in the fourth house, if the Venus is there and Mercury is there, it is also good for your domestic front also. So one more interesting thing is from July 21st, even now Mars in the sixth house, of course not so bad, but be careful about your health. After June 12th, Mars come to Cancer, which is the debilitated sign for Mars aspecting your Sun, and don't take any decisions very fast, and try to control your aggressive attitude. If at all, if there is any aggressive attitude, try to control it, and be careful with all the weapons and sharp-edged things, and when you are driving, be careful with it, and don't go for any arguments with any partners, whether in the life or in the business or anywhere. Be careful with the partners, and don't try to enter into any litigations or court affairs, the law of court. That is also not good for you after June 12th, and you have to be careful about it. Okay, then let us go to Aquarius, January 20th to February 18th. I will explain in Telugu first. కుంభరాశి అండి. నెక్స్ట్ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 18 వరకు ఆ తారీఖుల మధ్య ఎవరైతే పుడతారో వాళ్ళు కుంభరాశి అని అనుకుంటున్నాము. ప్రస్తుతం గురుడు ఇక్కడే ఉన్నాడు, కుంభరాశిలోనే గురుడు ఉన్నాడు. గురుడు కుంభరాశిలో ఉన్నంత వరకు, అంటే మనం చాలా మాట చెప్పుకుంటున్నాం, అన్ని రాశులు చెప్తున్నాను నేను. December 30th, 2021 వరకు గురుడు ఇక్కడే ఉంటాడు. కాబట్టి అంతవరకు ఈ లోపున మీరు చేయదలుచుకున్నటువంటి పనులు ఏమైనా ఉంటే వేగంగా పూర్తి చేసుకోండి. ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే వేగంగా స్టార్ట్ చేసుకోండి. చదువుకుందాం అనుకున్నట్లయితే వెంటనే చదువుకోండి. ఏదైనా మంచి పనులు చేద్దాం అనుకున్నట్లయితే వీలైనంత వరకు వేగంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పెద్దవాళ్ళ తాలూకు ఆశీస్సులు, పెద్దవాళ్ళ తాలూకు గైడెన్స్ మీ మీద పరిపూర్ణంగా ఉంటుంది. గురు అనుగ్రహం కూడా మీ మీద ఉంటుంది. జీవితంలో మీరు ముందుకు వెళ్ళడానికి, అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి రక్షణ కానీ, పోషణ కానీ, లేకపోతే మార్గనిర్దేశకత్వం కానీ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. సాటర్న్ శని ఇక్కడ ఉన్నప్పటికి కూడా స్వక్షేత్రమే కాబట్టి ఆయన మీకేమీ బ్రేకులు వేస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు. అయినా శని ఏ రాశిలో ఉన్నప్పుడు కూడా ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కూడా కొంచెం జాగ్రత్త పడాలి. మనం ఉగాది నాడు చెప్పుకున్నట్టుగా క్రమశిక్షణగా ఉండేటటువంటి వాళ్ళకి, ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేసుకునేటటువంటి వాళ్ళకి, సరైన ఆహార నియమాలు పాటించేటటువంటి వాళ్ళకి, మనస్సులో మంచి భావాలు, ఉన్నతమైన భావాలు ఉన్నటువంటి వాళ్ళకి శని సహాయపడతాడు తప్ప ఇబ్బంది పెట్టడు. ఏదైనా శని సమయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయని మనం చెప్పుకుంటాం కాబట్టి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి శని అన్ని ఇబ్బందులు మనల్ని పెట్టకపోవచ్చు.
ఆయన గురుడితో అక్కడే ఉంటున్నాడు కాబట్టి రక్షిస్తాడు. ఈ గురుడు డిసెంబర్ 30 వరకు ఉంటాడు కాబట్టి ఈ లోపల జాగ్రత్తగా మీరు మీ కార్యక్రమాలు చక్కబెట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. సో తర్వాత మీ తాలూకు వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ఖచ్చితంగా 22 జనవరి నుంచి మీకు అవన్నీ కూడా చాలా బాగుంటాయి. మీ వ్యాపారాలు కానీ మీ వృత్తులు కానీ ఇవన్నిటిలో కూడా మీరు సాంఘిక పరంగా కానీ మీరు మంచి అభివృద్ధిలోకి వెళ్ళే అవకాశం, మంచి టైం వస్తుంది మీకు జనవరి 22 నుంచి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా మనం బాగుందనే మనం చెప్పుకోవాలి. అది ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ టైంలో నిజంగా చెప్పుకోవాలంటే ఈ టైంలో పిల్లల తాలూకు ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ అభివృద్ధి కానీ అది కూడా బాగుంటుంది ఈ టైంలో. అది కూడా మీరు అర్థం పెట్టుకోండి. అక్వేరియస్ కుంభరాశి అనగానే 2 రకాల మనుషులు ఉంటారు ఇందులో. కుంభరాశిలో సాటర్న్ శని అధిపతి కుంభరాశికి, శని అధిపతి కావటం వల్ల అది ఒక జనరేషన్ అంటే ఒక 1-2 జనరేషన్స్ బ్యాక్ వెళ్తే శని అధిపతిగా ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్ వీళ్ళకి వరుణుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ కుంభరాశిలో ఎవరు పుట్టినప్పుడు పిల్లలు ఎవరినా కూడా చాలా ఇండివిజువల్గా ఉండే పిల్లలు, క్రియేటివ్గా ఉండే పిల్లలు కానీ మీ ఇంట్లో ఉన్నప్పుడు, ఈ రాశిలో పుట్టిన పిల్లలు మీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళని సరైన పద్ధతిలో గైడ్ చేయడం అనేటటువంటిది లాస్ట్ జనరేషన్ వాళ్ళకి అంత ఈజీ అయిన విషయం కాదు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సరైన డైరెక్షన్ కావాలి. వాళ్ళు బాగా ఇండివిజువల్గా ఉంటారు, క్రియేటివ్గా ఉంటారు, ఒకసారి క్రాకీగా కూడా ఉంటారు ఒకసారి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎట్లా డైరెక్షన్లో ముందుకెళ్ళాలో. వాళ్ళు నావల్గా ఆలోచిస్తాం అనుకుని కొంచెం తిక్కగా ఉండవచ్చు. కొంతమంది హైలీ ఇంటెలిజెంట్గా ఆలోచించవచ్చు. ఈ రెండు రకాల పిల్లల్లో ఏ రకంగా ఉన్నారో మన పిల్లలని చూసుకొని దాన్ని పెట్టుకుని మనం జాగ్రత్తగా ఆ పిల్లల్ని గైడ్ చేయాల్సి వస్తుంది. మన మనసు ఎలా పనిచేస్తున్నా కూడా ఒకవేళ ఆ వరుణ గ్రహం అనే ప్రభావంతో మనం కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ విషయాలను మనం గుర్తులో పెట్టుకుని తీసుకోవాల్సి వస్తుంది. అంచేత స్వక్షేత్రంలో తన ఇంట్లో తనున్న శని ఇక్కడ ఉన్నాడు. అది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సూర్యుడు నా రాశి కాబట్టి అది మీకు అది శని అక్కడ ఉన్నాడు కాబట్టి, సో చంద్రుడి మీద శని ఉంటే దానికన్నా కూడా సూర్యుడి మీద శని వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అంటే ఏంటన్నట్లయితే రవి హృదయకారకుడు. హృదయం అంటే ప్రేమ కాదు, గుండెకి సంబంధించిన హృదయం అని అర్థం చేసుకోవాలి ఇక్కడ. తర్వాత రవి అండ్ శని ఇద్దరు కూడా ఆపోజిట్ గ్రహాలు. ఇది చాలా హీట్ ప్లానెట్, అదేమో చాలా కోల్డ్ ప్లానెట్. అంచేత ఫ్లో ఆఫ్ బ్లడ్లో కానీ లేకపోతే హార్ట్లో కానీ అక్కడ కానీ కొన్ని రకాల బ్లాక్స్ లాంటివి ఎక్కడైనా బాడీలో ఎక్కడైతే కొన్ని రకాల బ్లాక్స్ అనేటువంటి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా శనికి రవికి మధ్య ఉండేటటువంటి ఆ వ్యాధుల వల్ల అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది కుంభరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి. సో అంచేత బీ కేర్ఫుల్ విత్ యువర్ హార్ట్. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు బాగా నీరసంగా అనిపిస్తున్నా, గుండెలో నీరసంగా అనిపిస్తున్నా, గుండెలో నొప్పిగా అనిపిస్తున్నా, లేకపోతే ఏదైనా అనుకున్నప్పుడు మామూలే కదా అని అనుకోవద్దండి. డాక్టర్ని కన్సల్ట్ చేయండి. నా మాటని డాక్టర్ని కన్సల్ట్ చేసి హార్ట్ చెకప్ చేయించుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు వాకింగ్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండండి. ప్రాణాయామాలు చేస్తూ ఉండండి. ఒకవేళ మీకు హార్ట్ మామూలుగా హెల్తీగా ఉంటే ప్రాణాయామాలు చేస్తూ ఉండండి. ఆల్రెడీ ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం డాక్టర్ అడ్వైజ్ లేకుండా ప్రాణాయామాలు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. వాకింగ్ మీరు చేసుకోవచ్చు. ఇప్పటికీ హార్ట్ ప్రాబ్లమ్స్ లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాకింగ్ చేసుకోండి, మంచి ఫుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోండి, ఆసనాలు వేసుకోండి, ధ్యానం చేసుకోండి, పాజిటివ్గా ఉండండి. తర్వాత ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ న్యాచురోపతిలోనో హోమియోపతిలోనో ముందు ప్రయత్నం చేసుకోండి. ఏదైనా చికాకు అయినప్పుడు మాత్రం ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు అడ్వైస్ తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాషన్ మీకు ఇది. తర్వాత జాన్యువరి పోయిన తర్వాత మీ ఇన్కమ్ సోర్స్ అవి కూడా చాలా బాగుంటాయి. మీ మాట వల్ల కూడా మీకు మంచి విజయం అనేది వస్తుంది. వీళ్ళ టీచర్స్ కానీ, అస్ట్రాలజర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, లాయర్స్ కానీ ఉన్నట్లయితే మీ అందరికి కూడా చాలా బాగుంటుంది జాన్యువరి అయిపోయిన తర్వాత. ఇది క్లుప్తంగా నేను మీకు చెప్తున్నటువంటి ప్రిడిక్షన్స్ అక్వేరియస్ గురించి. నౌ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ అక్వేరియస్ January 20th to February 18th. January 20th to February 18th. Those who are born between these 2 dates, January 20th and February 18th, you are called as Aquarius people. That means Sun in Aquarius. Your sun sign is Aquarius. The important thing is Jupiter is there. It's a very good sign up to 30th of December this year. It's a very good sign. So it is what we call when Jupiter and Sun are joined,
The two are the very good planets and the friendly planets. It's called friendly planets. And the soul and the wisdom, the creativity and the wisdom, the energy and the planning. All these two things come together. It is a very good and great combination. That's why it is a very good time for you to develop outside. Outside means in their business or in a profession or in the social circles. If you go inside to develop much more into the spiritual side of things or universal side of things, you can change this way or that way. For this, it is a very, very good time for you. This is up to 2021 December 30th. Make use of this combination. Try to expand yourself. Try to permeate yourself. Try to find out good goals in your life. And if you want to achieve something, and this is the right time for you to achieve that, achieve your goals. And try to understand the things from the higher side of the world, not from the very limited side of the world. You have to develop this attitude. It's very important for you. And then Saturn is also here. That is the negative side of Aquarius now, because when Saturn joins the Sun, these two planets are the two differently opposite planets. One is the planet of very hot, one is the planet of very cold. And Sun represents the heart in our body, and Saturn is the master of creating the blocks. So there is a tendency in your health, in your body, to suffer with some blocks, any part of your body, especially in the heart. So don't meditate that. It depends upon the individual horoscope. It is the yearly predictions, it is the general predictions. I explained to you already. And don't be negative about it, and don't be afraid of it. The general prediction. Even then, I am telling you as a caution. When Sun and Saturn both join in one sign, there may be some problems with the heart. So that's why, if you are very well now without having any problems, and walk for some time, half an hour or 1 hour, do some exercises, do some pranayamas, and eat good food, organic and good food, and do some pranayamas and asanas if possible, or go for a walk. Be positive and be happy. Whenever there is some problem with the health, try to sort it out with, not with the chemical things, with the organic things, or with some juices or something like that. Or if the problem is a little bit deeper and intense, then go to the doctor and use the medicines. Jupiter is there, you should not worry about it. But as a precaution, I am telling you, be careful with your heart and the blocks in the body. Okay. And then, after a few months, after 2022 January, Jupiter go to the next sign, Pisces. This is the own sign of Jupiter. That means very good. And Jupiter goes to the second house. We can expect some hike in the salaries, or we can expect some increase of the wealth or money. Those who are dealing with the world, with the lecturers or the lawyers or the teachers or the preachers, those who preach, or those who teach, the astrologers, whoever use their voice for their earning, it is very good for them. So you can also expect some good things in your house. It's also a good time for your for your income source, and for the profession also, in the objective world also, you will be very successful after 2022 January. That means there is only one concern about this sign, that is about your health issues, about your vital force, about your heart, right? About the pulsations in the body also. So be careful about it. Now let us go to the last sign, Pisces, February 19th to March 20th. So February 19th నుంచి March 20th వరకు మధ్యలో ఎవరైతే పుడతారో వాళ్ళని మీన రాశి వాళ్ళు అంటామండి. అంటే మీనంలో సూర్యుడు నాడు చెప్పి అంటాము. వాట్ ఈజ్ యువర్ సన్ సైన్ అని అడిగితే మనం మీనం అని పీసెస్ అని చెప్పాలి. ఈ తారీఖుల మధ్య పుట్టినటువంటి వాళ్ళకి.
వీళ్ళకి మనం పదే 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 చెప్పుకుంటున్నట్టుగా 2022 జాన్యువరి నుంచి గురుడు స్వక్షేత్రంలోకి వస్తాడు కాబట్టి ఒక 1 ఇయర్ ఉంటాడు కాబట్టి ఒక 8 months ఆగినట్లయితే 7.5 months 8 months 7.5 months ఆగినట్లయితే స్వక్షేత్రంలో గురుడు వస్తాడు కాబట్టి అది చాలా బాగుంటుంది వాళ్ళకి. అప్పటి నుంచి బాగుంటాయి అంటే వాళ్ళు అనుకున్నటువంటి నెరవేరేటటువంటి టైం వస్తుంది. ఇంతవరకు 12వ ఇంట్లో గురుడు శని ఉండటం వల్ల గురువుతో ప్రాబ్లం లేదు, కానీ శని ఉండటం వల్ల కొంచెం చికాకులుగా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం చికాకులుగా ఉండే అవకాశం ఉంటుంది. గత కొన్ని నెలలుగా కుజుడు 4వ ఇంట్లో, అక్కడి నుంచి 4వ రాశిలో కుజుడు ఉండటం వల్ల కూడా కొంచెం చికాకు లాంటివి ఏమైనా ఉంటే ఉండొచ్చునేమో. కానీ మీరు కొన్ని నెలలు ఆగినట్లయితే మీకు చాలా బాగుంటుంది. అలాగే ఇప్పటికే మీరు వ్యాపారాల్లో వాటిలో బాగానే ఉంటారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 10వ ఇంటి నుంచి శుభ్రంగా చాలా గ్రహాలు చాలా మంచి మంచి స్థానాల్లో ఉన్నాయి. గత 2 నెలలు 1.5 months నుంచి ఏమైనా చికాకులుగా ఉండొచ్చేమో, కానీ అది టెంపరీగా ఉండే చికాకులు అవి కూడా తర్వాత మంచిగా పోయే మంచి టైం వస్తుంది. ఇదేమైనప్పుడు కూడా మీరు ఒక ఫ్యూ మంత్స్ ఆగితే చక్కగా గురుడు మీరున్న చోటుకు వస్తాడు కాబట్టి అదృష్టం కలిసి రావటం కానీ, గురు అనుగ్రహం ఉండటం కానీ, దేవతా అనుగ్రహం ఉండటం కానీ, పూర్వజన్మల్లో మనం చేస్తున్నట్టు మంచి పనులు ఏమైనా ఉన్నట్లయితే అవి మనకి ఈ టైంలో మనకి అది అంది రావటం కానీ, అది కలిసి వచ్చే విధంగానో, లేకపోతే మంచి సలహా వచ్చినట్టుగానో, మన సహాయం మనకు అందినట్టుగానో అట్లాంటివన్నీ జరిగేటటువంటి ఒక టైం దగ్గరికి వస్తుంది. కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయాలి. గురుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల మనం ఏం చేస్తాం అన్నట్లయితే ఈ సమయంలో ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే స్టూడెంట్స్ వాళ్ళకి ఏమైనా మనం సహాయం చేసి పెట్టినట్లయితే తర్వాత అది మీకు పెట్టుబడిగా పనికొస్తుంది. 12వ ఇంట్లో శని ఉన్నప్పుడు ఎప్పుడు కూడా, అంటే శనిని ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మామూలుగా మనం ఏం చేయాలంటే అది దుష్కర్మ స్థానం అంటాం కాబట్టి 12వ ఇల్లు సాధారణంగా మనం ఏం చేస్తామంటే చంద్రుడి నుంచి 12వ ఇంట్లో ఉన్నా, లగ్నం నుంచి 12వ ఇంట్లో ఉన్నా, సూర్యుడి నుంచి 12వ ఇంట్లో ఉన్నా కూడా మనం అనాథాశ్రమాలకు కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కానీ వాళ్ళకి ఏదైనా కొంచెం సహాయం చేసి పెట్టడం, ముసలివాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సహాయం చేసి పెట్టడం, వాళ్ళ బాగోగులు మనం పట్టించుకోవడం. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్, తర్వాత అనాథరణాలయాలు, తర్వాత హ్యాండిక్యాప్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి మనం ఏదైనా మనస్ఫూర్తిగా సహాయం చేయాలి. అది కలిసి వస్తుందనే భావంతో కాకుండా మనస్ఫూర్తిగా సహాయం చేయాలి. దానికి అదొకటే రెమెడీ మనకు తెలిసి. అంటే అది నేను చాలామందికి చెప్పి నేను చేయించాను. చాలామందికి నేను చాలా మంచి రిజల్ట్స్ నాకు తెలుసు దానివల్ల. మనం ఏం కోరుకోవట్లేదు కదా, మనం ఇస్తున్నాం. మన దగ్గర ఉన్న దాన్ని మనం ఏదో సహాయం చేస్తున్నాం. మనకు ఉన్న దాంట్లోనే మనం సహాయం చేస్తున్నాం. యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే దీని నుంచి బయటపడవచ్చు మీన రాశి వాళ్ళకి. తర్వాత మీన రాశి వాళ్ళకి ప్రస్తుతం గురుడు పొజిషన్ బాగానే ఉంది. 12వ గురుడు అది మంచిదే, అది ప్రాబ్లం లేదు. శనితోనే ప్రాబ్లము. స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అంత అపకారం మనం చేయకపోవచ్చు, కానీ ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండాలని మనం అనుకోవాలి. 5 7 8 ఓకే 10. సో వీళ్ళకి ప్రస్తుతం వ్యాపారాలకి వాటికి ఏం పర్వాలేదు. వీళ్ళకి వృత్తి స్థానానికి బాగానే ఉంది కాబట్టి అది కూడా ఇబ్బంది పడాల్సిన ఏం కనిపించట్లేదు. ఏదైనా మీన రాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఇది బాగుండలేదు అని చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. బాగానే ఉండింది, ముందు ఇంకా బాగుంటుంది. సో అయినా డీటెయిల్గా ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నప్పుడు మీరు ఇండివిజువల్ హారోస్కోప్స్ చూసుకోండి. జనరల్ ప్రిడిక్షన్స్ మాత్రం చెప్తున్నాను. ఎక్కడ కొంచెం చికాగా ఉన్నప్పుడు ఎక్కువ నేను పట్టించుకుంటున్నాను. చాలా బాగుంటుంది అన్నప్పుడు నేను కొంచెం ఎక్కువ చెప్తున్నాను నేను మీకు. ఇన్ బిట్వీన్ ఉన్నాయనుకున్నప్పుడు మామూలుగా జీవితంలో అది సామాన్యాన్ని, అది ఇప్పుడు ఎత్తుపల్లాలు అన్నీ వస్తూ ఉంటాయి. అమావాస్య పౌర్ణమిలాగా వచ్చేలా మారుతూ ఉంటాయి. వాటి గురించి ఎక్కువ నేను పట్టించుకోవట్లేదు. చాలా బాగున్నాయి అనుకున్నా నేను కొంచెం పట్టించుకుంటున్నాను. చాలా బాగుండలేదు కాస్ట్ ఇవ్వాలనుకున్నా కొంచెం చెప్తున్నాను. మిగతా నేను పెద్ద పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఇండివిజువల్ హారోస్కోప్స్ ఎలా మన సొంత జాతకాలు ఎలా ఉంటాయి కాబట్టి అవి చూసుకుంటాం కదా అని చెప్పి నేను పట్టించుకోవట్లేదు. సో అట్ ది ఎండ్ లెట్ us come to Pisces. Those who are born between February 19th and March 20th, you are called Pisces people. So already I explained to you many times. Jupiter is coming to Pisces by 2022 January 1st. So actually he comes on 30th of December 2022. So this is a very good sign for you.
Jupiter coming to our own place is very good. The master, it is like the master is coming to your house, or an angel is coming to your house, the Lord is coming to your house, or well-wishers they're coming to your house. This is a good sign. So what we have to do, we have to wait for that. We have to, if we know already some great people that great people are coming to our house, or our own guru is coming to our house, or some festival is coming to, within a few months some festival is coming, what we do? We start prepare ourselves for our house from now on. That's how we have to prepare for to invite the Jupiter into pieces, into your own house. The way you prepare yourself, your house, your clothes and everything, when you are expecting your master to come to your house, that's how you have to prepare yourself from now on, because within 8 months, 7.5 months, Jupiter is coming to you. How to prepare? Start doing the prayers. Start reorganizing your house. Throw all the unnecessary stuff outside from your house. Keep all the valuable things and useful things. The things which you don't want, you are not using, give it to them. People can use them. Or if it is totally useless things, throw them out. Don't keep in your house. So by the time 2022 January, what I expect from you, so Pisces people, so throw all the unnecessary waste stuff from your house. Keep all your almaras and at the kitchen and the library and every room so clean. Keep only the good things. And keep your prayer hall very, very clean. Do the prayer or meditation 2 times a day. And invoke your master, because your master is coming to your house in 2022 as a new year gift for you. And try to invoke the master every day. Master, I am welcoming you to my house. To my house means not only the physical house, to this house where already the God is installed here. You understand? Already the master is here. So already he is there, but again he is coming with another form. You understand? Or he is coming from inside to outside to guide us. You understand? That's why it is very good time for you to wait for the blessings of the master for 1 year, for 2022. It's a very good year for you to make yourself expand, or to make yourself a successful person, or you will be so happy and energetic that year. So be careful about it and be cautious about it and prepare yourself. Now even at this time, maybe the last 1 or 2 months, maybe, I don't know, maybe some disturbances in the house, if at all there, they will be gone. Don't worry about it. Even now your finances and your job front and is going well. So what I wanted to tell to the Pisces people, and it is very good for you to plan from now on to equip yourself to handle the things which are coming to you. The only thing is Saturn in the 12th from the before sign Aquarius, Saturn is there. Even the Saturn is the own house to Aquarius. Saturn is the lord of Aquarius. Even then 12th house Saturn is not so good. Some problems with the health, and the rectification and remedy is, if you help the poor people, if you help the orphans, if you serve the old people, or if you help the handicapped people, this the Saturn thing will be neutralized. It is very good always, not only this year, for any person, whoever born in any sign, if you have any problems with the Saturn or not having any problem with the Saturn, it is always helpful, very good for us to wash off all the previous bad karmic things, to help the poor, to help the needy, to serve the old people, to serve the orphans, if you find any orphans there, or to help the people who are in need. It is a very good thing for us to utilize the evil effects of any blood planets.
There are no evil effects of any planets in our horoscope, but to behave like this is the attitude is very good, and we bring lot of things into our life from our previous birth. Few things are very good, and most of the things related to our past bad karma. To wash off that, to overcome those problems, we have to do some charity. We have to make it a point in our life to do some charity. Some percent of our income, we should keep it outside. We would keep it aside, and then we have to help the people with that money. Help the people who are really in need. Don't help with the glamour. Don't help for the appreciation. Don't help for to getting fame or appreciation. Don't do that. If you want a good result, to wash off and get rid of all the karmic things in our life which we brought from our previous lives, we have to do the charity with unconditional love, without expecting anything from the others. That's the way to develop the charity attitude of charity. So with this year predictions are, I completed this year's predictions. Next year again we will meet on the New Year's Day of India, and apart from all the planetary positions, in whichever sign you are born, that is immaterial to us, I invoke the blessings of the Master and all the angels and the Lord to shower their blessings on all of you and your families, to be healthy, wealthy, happy and joyful, and keep good health, keep good attitude, try to help the people, try to be positive, try to be calm. That's it for this year. We expect at least this year we will be free from the corona, and all of us pray the Lord and the Master to help the people and to be free from this virus, and also let us invoke the blessings of the angels to create a happy atmosphere on this earth globe, and we pray them to wash off, to eradicate the virus which is prevailing in every country and creating a lot of troubles. Let us pray the angels to wash off and clean the entire globe with their blessings. Okay. Loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. Loka samasta sukhino bhavantu. Om Shanti Shanti Shanti.